వెల్కమ్ టు మిస్టర్ ఎన్టీవీ పొలిటికల్ ప్రెడిక్షన్. నేను మీ నవీన్. చాలామంది కూడా పొలిటికల్ లీడర్ల జాతకాలు ఏ విధంగా ఉంటాయి, వారి జాతకాన్ని బట్టే వాళ్ళకి రాజయోగం అంటే గెలిచే విధంగా ఉంటారా అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. సో ఈరోజు మనం వచ్చేసేసి అంటే ఎమ్మెల్యేగా గెలుస్తారా, మంత్రిగా గెలుస్తారా అనేది కాదు, ముఖ్యమంత్రి అయ్యే అవకాశము ఎవరికి ఉంది అంటే టీడీపీలోనే లోకేష్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి చాలామంది కూడా అనుకుంటా ఉన్నారు. మరి లోకేష్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి, ఆయన జాతక రీత్యా మనం అయితే తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో వచ్చేసేసి ఆస్ట్రో గురు అమరం నరేష్ బాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే నవీన్ గారు. గురుగారు, ఇప్పటికే చాలా వరకు కూడా మనము అంటే ఈ పొలిటికల్కి సంబంధించి అంటే హాట్గా నడుస్తూ ఉంది. నిజంగా కొన్ని కాంట్రవర్సీ కూడా అవుతూ ఉన్నాయి. కానీ అదేంటంటే మీరు ఏ పార్టీకి అనుకూలంగా అయితే చెప్పట్లేదు. ఈ పరిహారం చేసుకుంటే మీరు రాజయోగం అయితే ఉండే అవకాశం ఉంది. సో మీకు ఈ శని గ్రహం ఈ విధంగా ఉంది, రాజయోగం ఇట్లా ఉందని చెప్తా ఉన్నారు. మరి ఈరోజు మనము మన లోకేష్ బాబు గారికి సంబంధించి అసలు ఆయన జాతక చక్రం ఏ విధంగా ఉంది, ఆయనకి ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనేది తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు నేను అనుకూలంగా ఉంటే మనం సీఎం చేయలేము. గ్రహాలను బట్టి ఉంటుంది. ఓకే, నేను గ్రహాలు అనుకుంటే సీఎం అవుతారా? వాళ్ళే గ్రహాలు చేసేది, మనల్ని కాదు. మనం కాదు, మన వ్యక్తిగతంగా ఒకరిగా ఏమైనా ఉంటుంది, మనం వాళ్ళని సీఎం చేయలేము కదా. ఓకే ఓకే, కాబట్టి గ్రహాలే అంత ఏం మనదేం లేదు. ఇప్పుడు మీరు నారా లోకేష్ గారు అడిగారు కదా. అవునవును, మీరు అంటే నారా లోకేష్ గారు సీఎం అవుతారా కారా అని. 2029లో నారా లోకేష్ గారు అంటే చంద్రబాబు గారి సహాయ సహకారాలతోనే నెక్స్ట్ వాళ్ళ అబ్బాయిని ముఖ్యమంత్రిగా చూడాలి అని అనుకుంటే అది సాధ్యమేనా? ఇక్కడ మనము వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చూసినాం, ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఓకే ఓకే, ఇక్కడ నేను ఎవరిని విమర్శించట్లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి చరిస్మాతో ఆయన సీఎం అయినాడు. ఓకే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా వాళ్ళ నాన్న ఇమేజ్ కావచ్చు, ఈయన సొంత చరిస్మా కావచ్చు, ఆయనకున్న కల్ట్ ఫ్యాన్స్ అనుకుంటారు, ఆయనకు ఒక చరిస్మా ఉంది. ఓకే, ఇప్పుడు మనం ఇవన్నీ పరిశీలిస్తే ఆ కాంబినేషన్ ఆఫ్ ప్లానెట్స్ అయితే లోకేష్ గారి జాతకంలో బలంగా లేవు. ఓకే ఓకే, ఇక్కడ మనము మరి అలాంటప్పుడు ఈయన కాడా సీఎం కాడా అంటే ఇక్కడ బుధ గ్రహం అనేటువంటి గ్రహం ఉంది చూసినారా. ఇది 12th ప్లేస్ అంటాం. ఈ ప్లేస్లో ఉండడం వల్ల బుధుడు అనేది శుభగ్రహము. ఓకే, బుధుడు అంటే చాణక్యుని టైప్ అనమాట. అర్థమైంది? ఓకే, ప్రజాబలము మంది మార్బలం కాదు, తనకు తెలివితేటలతో కూడా కావచ్చు. ఓకే, దాని ఎగ్జాంపుల్ కొంచెం చెప్తాను మీకు నేను. ఓ రోసయ్య గారు, అవును అవును, ఎవరైనా ఊహించినారా అతను సీఎం అవుతాడని? లేదండి. కిరణ్ కుమార్ రెడ్డి గారు, మనం ఎక్స్పెక్ట్ చేసినామా? లేదు. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఊహి సీఎం అని మొన్నటిదాకా మనకు తెలుసా? రేవంత్ రెడ్డి గారు అయ్యారు. అంటే ఆ చరిస్మా ఉందిలేండి ఆయనకి. రేవంత్ రెడ్డి చరిస్మా నేను చెప్పండి. నేను రేవంత్ రెడ్డి గారి యొక్క ఇతనే సీఎం అని చెప్పలేదు కదా ఎలక్షన్ అప్పుడు. అవునవునవును, అంటే సీఎం క్యాండిడేట్ ఎవరని చెప్పకుండానే ఎలక్షన్కి వెళ్ళి ఆయన జాతకంలో ఆయన క్రేజీ ఆ కథ వేరు అని కాదని చెప్పాను. అట్లా ఇతనికి ఈ బుధ గ్రహం అనేటువంటి గ్రహం ఉండడం వల్ల ఈ సెకండ్ టైపు అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు యోగం అయితే ఉంది, ముఖ్యమంత్రి అయ్యే యోగం ఉంది. యోగం ఉందని పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టి గెలుస్తాడని ఆ కాంబినేషన్ బలంగా లేదు. ఓకే ఓకే, కాడని చెప్పడానికి అర్హత లేదు నాకు. ఏదో ఒక రకంగా అయ్యే అవకాశం అయితే బుధ ఉంది. ఎందుకంటే ఇతనికి కూడా బుధుడు అనేటువంటి గ్రహము లగ్నంలో శుక్రుడిని రవి గ్రహం బంధించడము, ఈ రవి డైరెక్ట్గా కర్కటకం చూడడం లాంటివి ఆ స్థాయిలో వాళ్ళకి పుట్టినప్పుడు చరిస్మా ఉంటుంది. మనం చూస్తుంటాం, చాలా మంది చూస్తుంటాం. పెద్ద స్టార్ హీరో కొడుకు సినిమా హీరో అవుతాడు, సక్సెస్ అవుతాడు, అక్కడ సెకండరీ. అట్లా ఈయన కూడా ఒక రాజకీయ నాయకుని కొడుకు, ఒక మేధావి అయినటువంటి చంద్రబాబు గారి కొడుకు కాబట్టి రామారావు గారి మనవాడు. ఇంకోటి ఇక్కడ తల్లి యొక్క స్థానంలో కూడా చంద్రగ్రహాన్ని శనిగ్రహం బంధించింది. తల్లి కూడా చాలా ఇంటెలిజెంట్ ఆమె, మనకు తెలియదు దాని గురించి. బట్ ఈయన యొక్క ఆరోస్కో ప్రకారం అయితే చాలా ఇంటెలిజెంట్ ఆమె. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకోటి ఏమొచ్చేసి ఈ యొక్క బుధుడు అనేటువంటి గ్రహం ఇతనికి అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఆయన గురించి మనకు ఆయన ఎప్పుడు పర్సనల్గా పరిచయం లేదు, తెలియదు. ఆయన దగ్గర ఉన్న వాళ్ళకి అర్థమవుతుంటుంది అది. ఆయన చాలా ఇంటెలిజెంట్ లౌక్యం అంటాం దాన్ని. ఎందుకంటే ఎలక్షన్ టైంలో మేము దగ్గర నుంచి చూసాం కదా. సో చాలా ఇంటెలిజెంట్, లౌక్యం అంటాం. ఇంటెలిజెన్స్ అంటే ఎట్లా అంటే టెక్నాలజీని ఎట్లా వాడాలి అనేది, మనుషులను ఏ విధంగా వాడుకోవాలా. టెక్నాలజీ అనేది అది వేరే విషయం, మనుషులతో ఎట్లా ప్రవర్తించాలా అనేది తెలిసినటువంటి వ్యక్తి. మనుషులకు వాల్యూ ఇస్తాడు గురించి.
అది నాకు వ్యక్తిగతంగా నాకు విలువ పరిచయం లేదు. ఓకే. బట్ ఈ యొక్క దాని వల్ల కావచ్చు. కానీ ప్రజాభిమానము నువ్వు కావాలన్నా అని బాదుకునేంత సినిమా లేదు, ఆ యోగం కాదు. అదే అలా అని సీఎం కాడా అంటే కాదని చెప్పడానికి లేదు. ఓకే. ఓవరాల్గా జాతకం ఎట్లా ఉంది? ఎందుకంటే బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. అవును. సో ఆయన జాతకం ఎట్లా ఉంది ఓవరాల్గా చూస్తే? ఓవరాల్ ఆరోగ్య ప్రకారం అంటే బాగానే ఉంటుంది. ఎందుకంటే మనం లాస్ట్ ఎలక్షన్స్లో అయితే అత్యధిక భారీ మెజార్టీతో గెలిచారు ఎమ్మెల్యేగా. దానికి ముందు ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయిన వ్యక్తి ఇప్పుడు భారీ స్థాయిలో గెలిచారు. సో నెక్స్ట్ ఎట్లా ఉండబోతాం? ఇక్కడ ఎందుకు చెప్తున్నమాట అంటే ఇప్పుడు ఈయన కూడా వర్గం శని వర్గమే, జగన్మోహన్ రెడ్డి గారి మాదిరి. మరి ఈయన 2024లో ఈయనకు ఆయన ఓడిపోయినాడు అంటే ఆయన ఎమ్మెల్యే అయినాడు, ఈయన కూడా ఎమ్మెల్యే అయినాడు, తర్వాత మంత్రి అయినా పక్కన పెడతాం. ఇప్పుడు ఆయన కూడా క్యాబినెట్ ఉంది ఉంది. కానీ ఇక్కడ ఎందుకు అట్లా చెప్తున్నాను అంటే ఈ బుధుడు అనేటువంటి ప్లేస్ ఉంది కదా, ఈ డైరెక్ట్గా చూడడం వల్ల బుధ చిత్రాలను 6వ ప్లేసు బుధుడే, 9 బుధుడే. మీకు ఇందాక ఒక మాట చెప్పిన భాగ్యస్థానము అంటే క్రేజీ స్థానము, సకల కోరికలను నెరవేర్చే స్థానం అది. ఆ స్థానంలో బుధుడు ఉండడం వల్ల ఇతనికి ప్లస్ అవుతుంది. ఇది లైఫ్ లాంగ్ ఉంటుంది, వీళ్ళకి లైఫ్ లాంగ్ దే ఆర్ గోల్డెన్ స్పూనే. అంతేలే గురుగారు, అంతే అంత సంపాదన ఇతనే కాదు ఈ కైండ్ ఆఫ్ ఆరోస్కోప్ పుట్టిన ఈ కైండ్ ఆఫ్ ఆరోస్కోప్ పుట్టిన బీద వాళ్ళు కూడా, ఫర్ ఎగ్జాంపుల్ లోకేష్ సార్ పక్కన పెడితే మామూలు స్థాయి వ్యక్తులు కూడా ఈ స్థాయి పోతారు టిల్ డెత్ లోపల. అలాంటి యోగం అనమాట అది. ఇక్కడ 1, 5, 9 గ్రహాల కలయిక అలాంటి అద్భుతాలు ఏం లేవు. ఇప్పుడు ఒకవేళ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంటే అది 2029లోనా లేదంటే తర్వాతనా? 20 ఏం చెప్తున్నాయి గ్రహాలు? 2029లో ముఖ్యమంత్రి అవుతాడు అనేది ఎట్లంటే లోకేష్ గారిది నేను ఒకటే చెప్తా, ఇతనికి మీరు అనుకున్నంత కాంబినేషన్స్ ఉంటాయి కదా, రాజచతుర్థం అటువంటి బలంగా లేవు. 29 ఆయన సీఎంగా పెట్టి నిలబడినప్పుడు సిచ్యువేషన్స్ మారుతాయి, అంత ఈజీగా అయితే ఉండదు. మరి ఈయన ముఖ్యమంత్రి కాడా ఇప్పుడు రేపే చేయొచ్చు, వాళ్ళ చేతిలో పని కదా. ఈ యొక్క కంపాటబిలిటీ ఉంది, ఈక్వేషన్స్. కానీ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఓకే. ఎస్, ఇది మొత్తంగా మనం వ్యక్తిగత జాతకం అనేది చాలా వరకు అంటే మన జాతకాన్ని బట్టి మనం చేస్తున్న బిజినెస్ ఏంటి, అదేవిధంగా మనకు గ్రోత్ ఉంటుందా లేదా అని కూడా తెలుసుకోవచ్చు అని చెప్పేసి నరేష్ బాబు గారు చెప్తూ ఉంటారు. సో మీరు కూడా మీ వ్యక్తిగత జాతకం రీత్యా మీకు రాజయోగం ఉందా? ఒకవేళ మా దగ్గర డబ్బులు చాలా వరకు ఉన్నాయి గురూజీ, మేము ఇప్పటికే చాలా సేవా కార్యక్రమాల్లో డబ్బులంతా తగలబెట్టేసేస్తూ ఉన్నాము, మేము ఎమ్మెల్యే సీటు కోసం చూస్తూ ఉన్నాము, మాకు ఆ యోగం ఉందా లేదా, మా గ్రహాలు ఏం చెప్తున్నాయని తెలుసుకోవాలనుకునేవారు ఉంటే సో గురుగారి కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాము. గురుగారు ఏంటంటే డబ్బుల పరంగా ఆశించే వ్యక్తి కాదు, పరిహారాల జోలికి వస్తే మాత్రం మళ్ళీ మీకు సొంతంగా మీ పంతులు ఉంటారు కదా, పండితులు ఉంటారు కదా, వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఆ పరిహారాలు చేయించుకోండి. ఏ పరిహారం చేయించుకోవాలి అనేది అయితే నేను చెప్తానని చెప్పేసి ఆ జాతకరీత్యా చెప్తూ ఉంటారు. సో ఎవరైనా గురుగారితో మాట్లాడాలంటే ఆన్లైన్ అపాయింట్మెంట్ ద్వారా మాట్లాడచ్చు. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ.